ఒకటి అర్థమైతలే అన్న, గంటలు గంటలు లైన్ లైన్ నిలబడి 90 రూపాయలు లీటర్ కొట్టించి అదే రేట్కి పోవాలని ఎట్లా అనిపిస్తుందన్న డ్రైవర్ అన్నారు మీకు? అరే అమ్మ, ఏమో గంటలు గంటలు లైన్ లైన్ నిలబడుతురు. ఆ రోడ్డు మీద పోతే ఏమో 10 కిలోమీటర్లకు అవే పైసలు ఇస్తుండు. 10 కిలోమీటర్ పోతే 140 రూపాయలు, 130 రూపాయలు, 150 రూపాయలు. ఆ రేట్కి మీకు పోవాలని ఎట్లా అనిపిస్తుందో నాకైతే అర్థమైతలేదు. ఇప్పుడు కూడా మీరు మారకపోతే ఇప్పుడు ఇదే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడైనా మీరు ఆలోచించండి. ఆ ర్యాపిడ్ రోడ్ ఇప్పుడు ఈ రేట్ నడుస్తున్నా కూడా మనల్ని దోచుకోలేటుండ అంటే ఇక కొన్ని రోజుల్లో అయితే గ్యాస్ అదే రేట్కి ఫిక్స్ అయిందనుకో, మనం బతకాలు ఇక అదే రేట్ మీద. అర్థం చేసుకుంటలేరు మీరు. ఇప్పుడైనా కొట్లాడండి అన్న, ఇప్పుడైనా కొట్లాడదాం అందరం కలిసి. ఆ ఓలా, ఊబర్, ర్యాపిడో 3 కంపెనీల మీద అర్థం చేసుకోండి అన్న. ఇప్పుడైనా అర్థం చేసుకోకపోతే ఇంకా మనం లైఫ్ ఫ్యూచర్ వెళ్తున్నాం. మన ఫ్యూచర్లో ఇంకా ఏం చేయలేం. వాడు ఎట్లా పెడితే అదే అదే పైసల మీద నడపాలి మనం. ఇప్పుడైనా అర్థం చేసుకొని 90 రూపాయలు గ్యాస్ కొట్టించి 140 10 కిలోమీటర్ 11 కిలోమీటర్ 140 రూపాయలు పోతుర్రు. మీకు ఏమనిపిస్తుందో నాకైతే అర్థమైతే లేదు. మంచిగా వాడు మంచిగానే బతుకుతుండు ఏసీలో, మనం రోడ్డు మీద గుద్ద దెంగించుకుంటున్నాం. గంటలు గంట లైన్ లైన్ నిలబడి ఇప్పుడు గ్యాస్ దొరకకపోతే ఈ బంక్ నుంచి ఆ బంక్ కూరుకుతున్నాం. ఇప్పుడైనా మారండి అన్న, ఇప్పుడైనా కొట్లాడదాం ఓలా, ఊబర్, ర్యాపిడో కంపెనీలతోటి. ఎవరెవరికి నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అన్న.